వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనం ఈ వీడియోలో ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహనులకు సంబంధించి గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ చేసుకుందాం. సో అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ శాతవాహనుల కాలంలో మొత్తం 18 రకాల శ్రేణులు ఉండేయట. సో మొత్తం అంటే శాతవాహనుల కాలంలో ఎన్ని రకాల శ్రేణులు ఉండేవి? 18 రకాల శ్రేణులు ఉండే. అందులో ముఖ్యమైనది ఒకటి కులిక శ్రేణి. సో నెక్స్ట్ వచ్చేసరికి హాలక శ్రేణి. సో నెక్స్ట్ వచ్చేసరికి తిల పిశక శ్రేణి. సో నెక్స్ట్ వచ్చేసరికి వధిక శ్రేణి. అంటే సో మనకు శాతవాహన కాలంలో మొత్తం ఎన్ని రకాల వృత్తులు ఉంటాయి అంటే 18 రకాల వృత్తులు ఉంటాయి. అవి వాటిని మనం శ్రేణులు అంటాం. సో అందులో భాగంగా ఇక్కడ హాలిక శ్రేణి అంటే ఎవరైనా మనకు హాలిక శ్రేణి అంటే వ్యవసాయదారులు. కులిక శ్రేణి ఎవరు? మనకు నేత పనివారు. నెక్స్ట్ తిల పిసక శ్రేణి అంటే ఎవరంటే మనకు నూనె వర్తకులు. సో నెక్స్ట్ వచ్చేసరికి వధిక శ్రేణి అంటే ఏంటంటే ఈ వధిక శ్రేణులు ఎవరంటే ఎవరు వడ్రంగి వారు. ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో బిట్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనే ఎవరు సో కొండ కుందాచార్యుడు. ఎవరండి? కొండ కుందాచార్యుడు అంటే మనకు శాతవాహన కాలంలో ప్రముఖ జైన మత గురువు అన్నమాట. ఎవరు? ఏ మతము? జైన మతం. జైనానికి సంబంధించినటువంటి ప్రసిద్ధ జైన గురువు ఎవరంటే మనకి ఇక్కడ కొండ కుందనాచార్యుడు గుర్తుపెట్టి. ఇతని గ్రంథాలు మనకి ఎగ్జామినేషన్ ఇవి అడగడం. గ్రంథాలు ఏంటి మనకు? ప్రవచన సారం. సో నెక్స్ట్ వచ్చేసరికి నియమ సారం. నెక్స్ట్ వచ్చేసరికి సమయ సారం. సో నెక్స్ట్ వచ్చేసరికి పంచశక్తియ సారం. సో మొదలైన ఇవన్నీ కూడా ఎవరి యొక్క గ్రంథాలు అంటే మనకు కొండ కుందాచార్యుడి యొక్క గ్రంథాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ సమయ సారాన్ని, అదేవిధంగా మనకు ప్రవచన సారాన్ని, అదేవిధంగా మనకి ఇక్కడ పంచశక్తి అనే ఈ మూడిని కలిపి మనం ఏమంటామంటే ప్రభాత త్రయం అంటాం. ప్రభాత త్రయం అంటామని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇతను సరస్వతి గుచ్చ, అదేవిధంగా మనకి ఇక్కడ సరస్వతి గుచ్చ, వక్ర గుచ్చ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఏంది? సరస్వతి గుచ్చ, అదేవిధంగా వక్రగుచ్చ అనే సంఘాలను కూడా స్థాపించిన వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ మనకు కొండ కుందనాచార్యుని గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఏ మతానికి చెందినవాడంటే జైన మతానికి చెందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ శాతవాహనులలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రముఖ శాసనం ఏంటంటే మనకు భట్టిప్రోలు శాసనం. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. భట్టిప్రోలు అంటే ఏంటంటే మనకు బౌద్ధ స్తూపాలలో అతి ప్రాచీనమైనటువంటి స్తూపం ఏంటి? మనకు భట్టిప్రోలు. అయితే భట్టిప్రోలు పాలకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే మనకు కుబీరుడు. ఎవరండి? కుబీరుడు. కుబీరకుడు లేదా కుబీరుడు అంటాం. ఇతను వేసినటువంటి శాసనం ఏంటి? మనకు భట్టిప్రోలు శాసనం. అయితే ఇక్కడ ఈ భట్టిప్రోలు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ శాసనంలో పట్టణ లేదా నగర పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఏంటండి? చాలా ఇంపార్టెంట్. పట్టణ లేదా నగర పరిపాలన గురించి తెలియజేసినటువంటి శాసనం ఏంటంటే మనకు కుబేరుడు వేయించినటువంటి భట్టిప్రోలు శాసనంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ పట్టణం లేదా నగర పరిపాలన చేసేటువంటి సభలు ఉన్నాయి. ఆ సభలు మనం ఏమంటామంట? నిగమ సభలు అంటాం. నిగమ సభలు అంటే ఈ నిగమ సభలు ఉన్నటువంటి పెద్దలు మనం ఏమంటామంటే గహపతులు అంటాం.
అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భట్టిప్రోలు శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరంటే మనకు కుబేరుని గుర్తుపెట్టుకోవాలి. ఈ భట్టిప్రోలు యొక్క శాసనం యొక్క ప్రత్యేకత అంటే ఇదే. సో పట్టణం లేదా నగర పరిపాలన గురించి తెలియజేసినటువంటి శాసనమే ఈ భట్టిప్రోలు శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ నగరాలను పరిపాలించడానికి ఒక సభలు ఉంటాయి. ఆ సభలు మనం ఏమంటే నిగమ సభలు అంటాము. ఈ నిగమ సభలో ఉన్నటువంటి పెద్దలు మనం ఏమంటే గహపతులు అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము శాతవాహన రాజులలో గుర్తుపెట్టుకోవాల్సిన చిట్ట చివరి రాజు ఎవరు మనకు మూడవ పులోమావి. సో ఈ మూడవ పులోమావి యొక్క శాసనం ఉంది. సో మేకధోని శాసనం. సో ఈ మేకధోని శాసనము అదేవిధంగా మనకు ఇక్కడ అదేవిధంగా మనకు పల్లవ రాజు అయినటువంటి శివ స్కందవర్మ వేయించిన ఒక ప్రముఖ శాసనం ఉంది. ఆ శాసనం మీద మనకు హడగల్లి శాసనం. ఇప్పుడు మనం 2 శాసనాలు చెప్పుకున్నామండి. ఒకటి అంటే మనకు మేకధోని శాసనం. సో ఈ మేకధోని శాసనం ఎవరు వేయించారంటే మూడవ పులోమావి. ఇతని యొక్క ప్రత్యేకత అంటే శాతవాహన రాజులలో చిట్ట చివరి రాజు అంటే 30వ రాజు. సో 30వ రాజు ఎవరు మనకు పులోమావి. ఇతను వేయించినటువంటి శాసనం ఏమిటంటే మనకు మేకధోని శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో పల్లవ రాజు అయినటువంటి శివస్కందవరం వేయించినటువంటి శాసనం మనకు హడగల్లి శాసనం. ఈ 2 శాసనాలను బట్టి మనకు శాతవాహనులు కన్నడ దేశానికి చెందిన వారని ఎవరంటారు? సుక్తాంకర్ ప్రతిపాదించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే సుక్తాంకర్ ఏం చెప్తారంటే శాతవాహనుడు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళంట? కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారంట. దేన్ని బట్టి అంటే సో ఇక్కడ వచ్చేసరికి మూడవ పులోమావి వేయించినటువంటి మేకధోని శాసనం, అదేవిధంగా శివస్కందవర్మ వేయించినటువంటి హడగల్లి శాసనం, ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయి? మనకు కర్ణాటకలో ఉంటాయి. సో వీటిని బట్టి సుక్తాంకర్ ఏం చెప్తారంటే శాతవాహనులు వచ్చేసరికి ఏ రాష్ట్రానికి చెందిన వారంట? కన్నడ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే కన్నడ ప్రాంతానికి చెందిన వారు శాతవాహనం చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు సుక్తాంకర్ అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. అయితే మనకి ఇక్కడ వివి మిరాసి ఉన్నాడండి. ఈ వివి మిరాసి ఏమంటే శాతవాహనులు వచ్చేసరికి సో విదర్భ ప్రాంతానికి చెందిన వారని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. విదర్భ ప్రాంతానికి చెందిన వారని వివి మిరాసి చెప్తే సో కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని సుక్తాంకర్ చెప్పినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ చండశ్రీ శాతకర్ణి ఒకడు ఉంటాడు. ఇతని యొక్క శాసనం అడగడం జరిగింది గతంలో. ఇతను ఏంచినటువంటి శాసనం ఏంటంటే కొడవలి శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొడవలి శాసనం ఎవరు వేయించారని మనకు చండశ్రీ శాతకర్ణి వేయించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక శాసనం ఉంది మనకు గతంలో అడిగినటువంటి శాసనం అల్లూరి శాసనం. సో ఈ అల్లూరి శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే సో బౌద్ధ సంఘం అంటే శాతవాహనుల రాజులు పరిపాలిస్తున్నప్పుడు బౌద్ధ సంఘం ఎడ్ల బండ్లను దానంగా స్వీకరించాయని తెలియజేసినటువంటి శాసనం ఏంటంటే మనకు అల్లూరి శాసనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో శాతవాహనుల కాలంలో బౌద్ధ సంఘం వచ్చేసరికి ఎడ్ల బండ్లను దానంగా స్వీకరించినట్లుగా తెలియజేసినటువంటి శాసనం ఏంటంటే మనకు అల్లూరి శాసనంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ఋషభదత్తుని యొక్క ఏ శాసనం ప్రకారము శాతవాహన కాలంలో 12% వడ్డీ అంటే ఏంటిది? మనకు నాసిక్ శాసనం చెప్పుకున్నాం. ఇది రిపీట్ అయిన బిట్టు. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఆచార్య నాగార్జునుడి గురించి అడిగాడు. సో ఈ ఆచార్య నాగార్జునుడు సో మనకు ఏ బౌద్ధ శాఖను ప్రచారం చేశాడంటే మహాయాన బౌద్ధ శాఖను. చాలా చాలా ఇంపార్టెంట్. మహాయాన బౌద్ధ శాఖను. అయితే ఇక్కడ ఈ ఆచార్య నాగార్జునుడు 24 గ్రంథాలు రచించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆచార్య నాగార్జునుడు మొత్తం ఎన్ని గ్రంథాలు రచించాడంటే 24 గ్రంథాలు. అన్నీ కూడా ఎలా దేనిలో రాశాడు? సంస్కృతంలో రాశాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి అడగవచ్చు ఏ భాషలో రచించాడని కూడా అడగవచ్చు. కాబట్టి అందులో కొన్ని ముఖ్యమైన ఏంటంటే ఆరోగ్యమంజరి, సృహలేఖ,
సో ఇది వచ్చేసరికి ఎవడికి ఇది ఒక అంటే స్నేహితుడి లేఖ అని దీన్ని ఏమంటారు మనకు. సో ఇక్కడ స్నేహితుడికి లేఖ అని కూడా అంటారు. అంటే ఆచార్య నాగార్జునుడు సమకాలిక శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి రచించినటువంటి లేఖ ఏంటంటే మనకు ఈ స్ఫూల్ లేఖను మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి మనకు రసరత్నాకరం. సో నెక్స్ట్ ఏంటి మనకు యోగసారం. నెక్స్ట్ వచ్చేసరికి రత్నావళి రాజపరిక. నెక్స్ట్ వచ్చేసరికి మాధ్యమిక కారిక. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞ పారామిత సూత్ర. ఇవన్నీ కూడా సో ఆచార్య నాగార్జునుడి చేత రచించబడినటువంటి సంస్కృత భాషలో చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం శాతవాహన అనగానే మనకు రాజభాష అనేది ప్రాకృతం. సో ఇతను ఈ గ్రంథాలన్నీ కూడా ప్రాకృతం రాశాడు అనుకుంటాం. కానీ సో ఈ గ్రంథాలన్నీ కూడా ఇతను ఏ లాంగ్వేజ్లో రాయడం జరిగిందంటే మనకు సంస్కృత లాంగ్వేజ్లో రాసినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టాలి. అయితే ఇక్కడ ఈ ఆచార్య నాగార్జునుడికి బిరుదులు ఉన్నాయి. అవి బిరుదులు మనకి ఇంపార్టెంట్. ఒకటి ఏంటి మనకి ఇక్కడ రెండవ బుద్ధుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఐన్స్టీన్. నెక్స్ట్ వచ్చేసరికి మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా రెండవ తథాగతుడు. ఇవన్నీ కూడా సో ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు గుర్తుపెట్టి ఇవి మనకు గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. సో నెక్స్ట్ వీడియోలో సో ఏపీ హిస్టరీలో భాగంగా శాతవాహనపై అడిగినటువంటి మరికొన్ని ప్రశ్నలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.